హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 10 అయినటువంటి కోనిక్ సెక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు పారాబోలాకి సంబంధించి ఎక్సైజ్ 10Bలో రోమన్ నెంబర్ 1లో 7 to 12 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, అదేవిధంగా రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామమ్మా? పారాబోలా అంటే ఏంటి అండ్ పారాబోలా యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్స్ అనేవి చెప్పుకున్నాం. అదేవిధంగా ఎక్సైజ్ 10B నుంచి మనం రోమన్ నెంబర్ 1లో 1 to 6 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఈ క్లాస్లో మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అయితే పారాబోలా అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పుకున్నామమ్మా? పారాబోలా అంటే ఏదైనా ఒక ఫిక్స్డ్ లైన్ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే సెట్ ఆఫ్ పాయింట్స్. ఓకే, ఫిక్స్డ్ లైన్ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే సెట్ ఆఫ్ పాయింట్స్నే ఏమని చెప్తాం? పారాబోలా అని చెప్తాం. అర్థమవుతుందండి? ఈ విధంగా సెట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ పాయింట్స్ అన్నింటినీ మనం పారాబోలా అని చెప్తాం. అండ్ ఏదైతే ఈ పాయింట్ ఫిక్స్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఫిక్స్డ్ పాయింట్ని ఫోకస్ అంటాం. అదేవిధంగా ఈ ఫిక్స్డ్ లైన్ ఉంది కదా, ఈ ఫిక్స్డ్ లైన్ని మనం డైరెక్ట్రిక్స్ అంటాం. ఫిక్స్డ్ లైన్ ఏమంటాం? డైరెక్ట్రిక్స్ అంటాం. అండ్ ఏదైతే లైన్ ఈ డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఫోకస్ ద్వారా పాస్ అవుతుందో ఆ లైన్ని యాక్సిస్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఏదైతే యాక్సిస్ అండ్ పారాబోలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ని వర్టెక్స్ అంటారు. ఓకే, అర్థమవుతుందండి? ఇది పారాబోలా డెఫినేషన్ చెప్పుకున్నాం. అది స్టాండర్డ్ ఈక్వేషన్ చూడండి అమ్మా. స్టాండర్డ్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే పారాబోలాకి, ఇప్పుడు సపోజ్ పారాబోలా అనేది ఈ విధంగా రైట్ సైడ్ ఓపెన్ అయ్యింది అనుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, మనం వర్టెక్స్ ఆరిజిన్గా తీసుకొని పారాబోలా ఈక్వేషన్స్ చేస్తున్నాం. సో పారాబోలా అనేది రైట్ సైడ్ ఓపెన్ అయ్యి ఉంటే గనక అప్పుడు ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే y² = 4ax అవుతుంది. అదే పారాబోలా లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయ్యి ఉందనుకోండి ఈ విధంగా. ఓకే, సో పారాబోలా అనేది లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయ్యి ఉంటే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? y² = -4ax అవుతుంది. ఈ టూ కండిషన్స్లో కూడా మీకు యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్. అకార్డింగ్ టు ఎక్స్ యాక్సిస్ పారాబోలా తీసుకుంటున్నాం. సో ఎక్స్ యాక్సిస్ అయినప్పుడు ఖచ్చితంగా మీకు y² వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ y యాక్సిస్ తీసుకున్నాను అనుకోండి, అంటే ఈ విధంగా y యాక్సిస్కి అకార్డింగ్ టు y యాక్సిస్ పారాబోలా అప్వర్డ్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే y యాక్సిస్ అన్నాను కాబట్టి x² వస్తుంది. సో x² = 4ay అవుతుంది. అదే పారాబోలా డౌన్వర్డ్ ఉందనుకోండి, ఇక్కడేంటి y యాక్సిస్ పరంగా పారాబోలా, సో డౌన్వర్డ్ ఉన్నప్పుడు x² = -4ay అవుతుంది. ఓకేనా? ఇవి స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఎప్పుడు వర్టెక్స్ అనేది ఆరిజిన్ అయినప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు మిగిలిన ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి అమ్మా. In each of the exercises 7 to 12, find the equation of the parabola that satisfies the given conditions. సో ఇక్కడ 7 to 12 వరకు కొన్ని కండిషన్స్ ఇచ్చారు కదమ్మా, వీటిని యూజ్ చేసుకొని మనం పారాబోలా ఈక్వేషన్స్ అనేవి ఫైండ్ చేయాలి. 7th వన్ చూడండి. ఫస్ట్ ఏమిచ్చారు? ఫోకస్ 6,0 ఇచ్చారు అండ్ డైరెక్ట్రిక్స్ అనేది ఏమిచ్చారు? x = -6 ఇచ్చారు. ఓకే, చూడండి అమ్మా ఏ విధంగా చేస్తానో. 7th వన్ ఫోకస్ అనేది ఏమి ఇచ్చారమ్మా? ఫోకస్ 6,0 ఇచ్చారు అండ్ డైరెక్ట్రిక్స్ అనేది x = -6 ఇచ్చారు. సో ఇలా ఉన్నప్పుడు పారాబోలా అనేది ఏ విధంగా ఉంటుందమ్మా? చూడండి, x యాక్సిస్ y యాక్సిస్ కన్సిడర్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఫోకస్ అనేది ఏమి ఇచ్చారు? ఫోకస్ 6,0 అంటే ఎక్కడ ఉంటుంది? x యాక్సిస్ మీద. ఓకే, పాజిటివ్ x యాక్సిస్ మీద ఉంటుంది. అండ్ డైరెక్ట్రిక్స్ అనేది ఏ విధంగా ఉంటుందని ఇచ్చారు? x = -6 అంటే ఏంటి? y యాక్సిస్ నుంచి -6 యూనిట్స్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది డైరెక్ట్రిక్స్ అనేది x = -6. సో ఈ విధంగా ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఉన్నప్పుడు పారాబోలా అనేది ఏ విధంగా ఉంటుందమ్మా?
ఓపెన్స్ రైట్ సైడ్ ఓపెన్ అయి ఉంటుంది. సో పారాబోలా ఈ విధంగా ఉంటుంది. ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుంది? y² = 4ax అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏ అంటే ఏంటమ్మా? వాల్యూ. సో మనకి y² = 4ax అయినప్పుడు ఫోకస్ అనేది ఏంటి? a,0. ఇక్కడ మనకి ఫోకస్ ఏమి ఇచ్చారు? 6,0 అంటే a = ఏమవుతుంది? 6 అవుతుంది. అంతేనా? సో దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుంది? y² = 4 × a అంటే 6 × x. దట్ ఇంప్లైస్ y² = 4 6 24. 24x అనేది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా అవుతుంది. నెక్స్ట్ 8th వన్ చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? 8th వన్ ఫోకస్ 0,-3 అండ్ డైరెక్ట్రిక్స్ అనేది y = 3 ఇచ్చారు. ఫోకస్ ఏమి ఇచ్చారమ్మా? 0,-3 అండ్ డైరెక్ట్రిక్స్ అనేది ఏమి ఇచ్చారు? డైరెక్ట్రిక్స్ y = 3 ఇచ్చారు. ఓకేనా? అంటే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు x యాక్సిస్ y యాక్సిస్ కన్సిడర్ చేద్దాం. ఫోకస్ అనేది 0,-3 అంటే పాయింట్ ఎక్కడ ఉంటుంది? y యాక్సిస్ మీద ఉంటుంది. సో ఈ విధంగా ఫోకస్ అనేది నెగిటివ్ y యాక్సిస్ మీద 0,-3 అండ్ డైరెక్ట్రిక్స్ ఏంటి? y = 3 అంటే ఏంటి? x నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్లో. ఈ విధంగా ఫోకస్ అనేది నెగిటివ్ y యాక్సిస్ మీద ఉన్నప్పుడు పారాబోలా ఏ విధంగా ఉంటుంది? డౌన్వర్డ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. అంటే ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుందమ్మా? ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా x² = 4ay. ఓకేనా? ఇక్కడ ఫోకస్ అంటే ఏమవుతుందమ్మా? 0,-a అనేది ఫోకస్ అవుతుంది. మనకేమి ఇచ్చారు? 0,-3 ఇచ్చారు. అంటే a = ఏమవుతుంది? 3 అవుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా x² = 4a అంటే 4 × 3 × y దట్ ఈస్ x² = 12y అనేది పారాబోలా ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. 9th వన్ చూడండి అమ్మా. వర్టెక్స్ ఇచ్చారు, ఫోకస్ ఇచ్చారమ్మా. వర్టెక్స్ అనేది ఏంటి? ఆరిజిన్. ఫోకస్ 3,0 ఇచ్చారు. చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తానో. 9th వన్ ఏమిచ్చారు? వర్టెక్స్ 0,0 ఆరిజిన్ ఇచ్చారు. ఫోకస్ అనేది ఏ విధంగా ఇచ్చారమ్మా? ఫోకస్ 3,0 ఇచ్చారు. ఓకే. సో పారాబోలా అనేది ఫైండ్ చేయాలి. చూడండి సో ఏ విధంగా ఉంటుంది పారాబోలా? x యాక్సిస్ y యాక్సిస్ ఈ విధంగా తీసుకున్నాం. వర్టెక్స్ అనేది ఆరిజిన్ ఇచ్చారు. అంటే ఏంటి? ఇక్కడ యాక్సిస్ పారాబోలా ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి. అండ్ ఫోకస్ అనేది ఏంటి? 3,0 ఇచ్చారు. అంటే పాజిటివ్ x యాక్సిస్ మీద ఉంటుంది. సో ఫోకస్ ఎటైతే ఉందో అటువైపే మనకి పారాబోలా ఓపెన్ అయి ఉంటుంది కదా. సో పారాబోలా ఈక్వేషన్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుందమ్మా? రైట్ సైడ్ ఓపెన్ అయినప్పుడు y² = 4ax అవుతుంది. ఇక్కడ ఏ అంటే ఏమవుతుంది? ఫోకస్ ఏమవుతుంది? y² = 4ax ఉన్నప్పుడు ఫోకస్ a,0 అవుతుంది. మనకి ఫోకస్ ఏమి ఇచ్చారు? 3,0 ఇచ్చారు. అంటే ఇక్కడ a = 3 అవుతుంది. దట్ ఎంప్లైస్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుంది? y² = 4ax. a అంటే 3 × x దట్ ఈస్ y² = 12x అనేది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. 10th వన్ ఇక్కడ కూడా వర్టెక్స్ అండ్ ఫోకస్ ఇచ్చారమ్మా. ఓకేనా? వర్టెక్స్ ఫోకస్. 10th వన్ వర్టెక్స్ ఏమి ఇచ్చారమ్మా? వర్టెక్స్ 0,0 అంటే ఆరిజిన్ ఇచ్చారు. ఫోకస్ అనేది ఏమి ఇచ్చారు? -2,0 ఇచ్చారు. ఓకేనా? సో పారాబోలా ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా y యాక్సిస్ x యాక్సిస్ తీసుకుంటే ఇక్కడ వర్టెక్స్ అనేది 0,0 ఇచ్చారు. ఫోకస్ -2,0 అంటే నెగిటివ్ x యాక్సిస్ మీద ఉంటుంది. -2,0 అంటే ఇప్పుడు పారాబోలా అనేది ఎటువైపు ఓపెన్ అయి ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయి ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏం తెలుసు? ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ y² = -4ax అవుతుంది. y² =
మైనస్ 4ax అవుతుంది. ఇక్కడ ఫోకస్ ఏమవుతుందమ్మా, లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయినప్పుడు ఎఫ్ మైనస్ ఏ కమా 0. మనకి ఫోకస్ ఏమి ఇచ్చారు, -2, 0 ఇచ్చారు. అంటే ఏ ప్లేస్లో ఏముంది, 2 ఉంది. సో దేర్ ఫోర్ పారాబోలా ఈక్వేషన్ ఏంటి, y² = -4ax. ఏ అంటే 2x, దట్ ఈస్ y² = -8x అనేది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. ఓకేనా. నెక్స్ట్ 11th వన్ చూడండి. 11th వన్ చూడండి అమ్మా, ఏమంటున్నారు, వర్టెక్స్ అనేది ఇచ్చారు అండ్ అదేవిధంగా పారాబోలా అనేది 2, 3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. అండ్ యాక్సిస్ అనేది ఏమి ఇచ్చారు, ఎక్స్ యాక్సిస్ అని ఇచ్చారు. ఓకేనా. సో చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తానో. 11th వన్ ఏమి ఇచ్చారమ్మా, వర్టెక్స్ 0, 0 ఇచ్చారు. అదేవిధంగా పాయింట్ పారాబోలా మీద పాయింట్ ఏమి ఇచ్చారు, 2, 3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అని ఇచ్చారు. నెక్స్ట్ యాక్సిస్ అనేది ఏమి ఇచ్చారు, ఎక్స్ యాక్సిస్ అని ఇచ్చారు. ఓకేనా. అయితే మనం పారాబోలా ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ మనకి పారాబోలా అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ అని ఇచ్చారు కాబట్టి నీకు అక్కడ పారాబోలా ఎయిదర్ రైట్ సైడ్ అయినా ఓపెన్ అయ్యి ఉండొచ్చు లేదా లెఫ్ట్ సైడ్ అయినా ఓపెన్ అయ్యి ఉండొచ్చు. అది మనకు ఎలా తెలుస్తుంది, ఫోకస్ బట్టి తెలుస్తుంది. కానీ ఫోకస్ అనేది ఏంటి ఇవ్వలేదు కదా. కానీ ఇక్కడ పారాబోలా అనేది 2, 3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అని ఇచ్చారు. ఈ 2, 3 అనే పాయింట్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుందమ్మా. సో మనకి చూస్తే కనుక ఈ విధంగా 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉండేవన్నీ ఏముంటాయి, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉండేవన్నీ రెండు కూడా పాజిటివ్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రెంట్లోకి వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ మైనస్ కామా ప్లస్ ఉంటాయి. అండ్ థర్డ్ క్వాడ్రెంట్ వచ్చేసరికి మైనస్ ఎక్స్ యాక్సిస్ మైనస్ వై యాక్సిస్ కాబట్టి ఇవి రెండు మైనస్ కామా మైనస్ ఉంటాయి. ఫోర్త్ క్వాడ్రెంట్లో ఏముంటాయి, వై యాక్సిస్ మైనస్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద ప్లస్ ఉంటుంది కాబట్టి ప్లస్ కామా మైనస్ ఉంటాయి. అయితే మనకి ఏదైతే పాయింట్ ఇక్కడ 2, 3 ఇచ్చారో ఈ 2, 3 అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో పాయింట్ ఉంటుంది అంటే ఈ విధంగానే కదా. అంటే నువ్వు అప్పుడు ఏం చెప్పగలవు, పారాబోలా అనేది రైట్ సైడ్ ఓపెన్ అయ్యి ఉంది అని చెప్పొచ్చు. అర్థమవుతుందమ్మా, పారాబోలా అనేది రైట్ సైడ్ ఓపెన్ అయ్యి ఉందని చెప్పొచ్చు. ఎప్పుడైతే రైట్ సైడ్ ఓపెన్ అయిందో ఫోకస్ ఏమవుతుంది, ఫోకస్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద అంటే ఏ, 0 అవుతుంది ఫోకస్ అనేది. ఓకే. అప్పుడు పారాబోలా ఈక్వేషన్ ఏంటి, y² = 4ax అవుతుంది రైట్ సైడ్ ఓపెన్ అయి ఉన్నప్పుడు. సో ఇప్పుడు పారాబోలా ఈక్వేషన్ ఈ విధంగా ఉంటుంది అని తెలిసింది. మనకి ఏ అనేది కదా తెలియాలి ఇక్కడ. అయితే మనకి ఏమి ఇచ్చారు, 2, 3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అని ఇచ్చారు కాబట్టి ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, 3² = 4 × a × x అంటే 2, దట్ ఈస్ 9 = 4 2s 8, 8a, దట్ ఇంప్లైస్ a = 9/8 అవుతుంది. ఓకేనా. సో a = 9/8 అయింది కాబట్టి దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. పారాబోలా ఈక్వేషన్ ఏమవుతుందమ్మా, ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏమవుతుంది, y² = 4 × a అంటే ఏంటి 9/8 × x, దట్ ఈస్ y² = 4 2s 8 కదా. సో 9/2 × x, దట్ ఇంప్లైస్ 2y² = 9x అనేది మనకు కావాల్సిన పారాబోలా ఈక్వేషన్ అవుతుంది. అర్థమైందమ్మా ఏ విధంగా చేసామో. సో ఇక్కడ మనకి వర్టెక్స్ అండ్ పారాబోలా అనేది ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుందో ఇచ్చారు. అదేవిధంగా యాక్సిస్ అనేది ఇచ్చారు. సో ఎక్స్ యాక్సిస్ ఇచ్చారు కాబట్టి పారాబోలా ఏం చెప్పగలం, ఏదర్ రైట్ సైడ్ అయినా ఓపెన్ అవ్వచ్చు లేదా లెఫ్ట్ సైడ్ అయినా ఓపెన్ అవ్వచ్చు. అయితే రైట్ సైడా లెఫ్ట్ సైడ్ అనేది ఏ విధంగా తెలిసింది, మనకి ఇక్కడ 2, 3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అన్నారు. ఈ 2, 3 అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది, రైట్ సైడ్ ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది కాబట్టి పారాబోలా అనేది రైట్ సైడ్ ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ ఓపెన్ అయినప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, y² = 4ax అవుతుంది. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ 12th వన్ చూడండి. సో ఇక్కడ 12th వన్ ఏమంటున్నారమ్మా, వర్టెక్స్ ఇచ్చారు 0, 0 అండ్ పాసింగ్ త్రూ 5, 2 అండ్ సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ ఇచ్చారమ్మా. ఓకేనా. 12th వన్ చూడండి అమ్మా,
వర్టెక్స్ ఏమిచ్చారు, వర్టెక్స్ 0,0 ఇచ్చారు. అండ్ పాసింగ్ త్రూ ఏమిచ్చారు, పాసింగ్ త్రూ 5,2 ఇచ్చారు. నెక్స్ట్ యాక్సిస్ అనేది ఏమి ఇచ్చారు, వై యాక్సిస్ ఇచ్చారు. ఓకేనా. సో వై యాక్సిస్ ఇచ్చారు అంటే పారాబోలా అనేది ఏ విధంగా ఉండొచ్చమ్మా, అప్వర్డ్ అయినా అయ్యి ఉండొచ్చు లేదా డౌన్వర్డ్ అయినా అయ్యి ఉండొచ్చు. అప్వర్డ్ అయ్యి ఉండొచ్చు లేదా డౌన్వర్డ్ అయ్యి ఉండొచ్చు. అయితే మనకి ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పారు, పారాబోలా అనేది 5,2 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందని చెప్పారు. 5,2 అంటే అది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది. 5,2 అనే పాయింట్ ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది కాబట్టి నువ్వేం చెప్పొచ్చు అప్పుడు, ఈ పారాబోలా కూడా అప్వర్డ్ ఉంటుంది. అప్వర్డ్ ఉండే పారాబోలా యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది, x² = 4ay అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందమ్మా. సిన్స్ పారాబోలా సిమెట్రిక్ టు ద వై యాక్సిస్. సో వై యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంది అంటే పారాబోలా అనేది ఏ విధంగా ఉండొచ్చు, అప్వర్డ్ అయినా అయ్యి ఉండొచ్చు, డౌన్వర్డ్ అయినా ఉండొచ్చు. అప్వర్డ్ అయితే ఏమవుతుంది, x² = 4ay అవుతుంది. డౌన్వర్డ్ అయితే x² = -4ay అవుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి పారాబోలా అనేది సిమెట్రిక్ టు వై యాక్సిస్ ఇచ్చారో ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ x² = 4ay ఆర్ x² = -4ay అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చారు, సిన్స్ పారాబోలా పాసెస్ త్రూ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుందన్నారు, 5,2 ద్వారా పాస్ అవుతుందన్నారు. ఈ 5,2 అనే పాయింట్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది, విచ్ ఈజ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లియర్లీ ఏం తెలుస్తుంది, దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ x² = 4ay అవుతుంది. x² = 4ay అవుతుంది. ఓకేనా. అండ్ 5,2 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి x ప్లేస్లో 5 y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, 5² = 4a × 2, దట్ ఈస్ 5² అంటే 25 = 8a. దట్ ఎంప్లైస్ a ఏమవుతుంది, 25/8 అవుతుంది. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఈజ్ ఏమవుతుంది, పారాబోలా ఈక్వేషన్ x² = 4ay. 4 × a అంటే 25/8 × y, 4 2s అవుతుంది కదా. సో ఇక్కడ 2 డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి 2x² ఏమవుతుందమ్మా, 25y అవుతుంది. ఓకేనా. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ పారాబోలా ఈక్వేషన్. అర్థమైందమ్మా ఏ విధంగా చేసామో. ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అమ్మా, నెక్స్ట్ క్లాస్లో క్లారిఫై చేస్తాను. సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూస్ ఫోకస్ ఈజ్ S3,5 అండ్ వర్టెక్స్ ఈజ్ A1,3. సో ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా, ఫోకస్ వర్టెక్స్ అనేవి ఇచ్చారు. గివెన్ ఫోకస్ S3,5 అండ్ వర్టెక్స్ ఏమి ఇచ్చారు, వర్టెక్స్ A1,3 అని ఇచ్చారు. మనం పారాబోలా యొక్క ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. ఓకే. సో చూడండి, ఇప్పుడు ఫోకస్ ఇచ్చారు, నేను యాక్సిస్ అనేది ఈ విధంగా కన్సిడర్ చేశాను. యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఈ విధంగా కన్సిడర్ చేశాను. అండ్ ఫోకస్ అనేది ఎఫ్ ఏమిచ్చారు మనకి, ఎస్ ఇచ్చారు కదా, 3,5 అండ్ వర్టెక్స్ అనేది ఏమిచ్చారు, వర్టెక్స్ A1,3 అని ఇచ్చారు. వర్టెక్స్ అంటే ఏంటమ్మా, ఎక్కడైతే యాక్సిస్ పారాబోలా అనేవి ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింటే వర్టెక్స్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు నాకు డైరెక్ట్రిక్స్ కూడా కావాలి. డైరెక్ట్రిక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా. అండ్ అదేవిధంగా పారాబోలా మీద ఉండే ప్రతి పాయింట్, అంటే ఇప్పుడు ఈ వర్టెక్స్ అనేది పారాబోలా మీద ఉంది కదా. సో పారాబోలా డెఫినేషన్ నుంచి పారాబోలా మీద ఉండే ప్రతి పాయింట్ ఏ విధంగా ఉంటుంది,
ఈ డైరెక్ట్రిక్స్ ఫిక్స్డ్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ నుంచి ఎంతైతే డిస్టెన్స్లో ఉంటుందో ఫోకస్ నుంచి అంతే డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను జెడ్ అనే ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి. ఎక్కడైతే యాక్సిస్ డైరెక్ట్రిక్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ h,k అని తీసుకుంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుందమ్మా, ZA ఈజ్ ఈక్వల్ టు AS అవుతుంది. ఓకేనా, డిస్టెన్స్ అనేది. అంటే ఇక్కడ మీరు ఏం చెప్పొచ్చు, మిడ్ పాయింట్ ఆఫ్ SZ. ఓకే, SZ అనే పాయింట్స్ ఇచ్చారు కదా, వాటి యొక్క మిడ్ పాయింట్ అనేది ఏం చెప్పొచ్చు, ఏ అని చెప్పొచ్చు. ఓకే, సో మిడ్ పాయింట్ ఇప్పుడు Z అనే పాయింట్ ఫైండ్ చేస్తాం. అదేవిధంగా ఈ లైన్ యొక్క స్లోప్ కూడా ఫైండ్ చేసాం అనుకోండి. పాయింట్ స్లోపు తెలిస్తే మనకి డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది కదా. సో డైరెక్ట్రిక్ ఈక్వేషన్ తెలుసు అనుకోండి, అప్పుడు మనకి పారాబోలా మీద ఒక పాయింట్ కన్సిడర్ చేద్దాం. x,y అనే పాయింట్ కన్సిడర్ చేసి ఈ పాయింట్ అనేది ఏ విధంగా ఉంటుంది, లైన్ నుంచి ఎంతైతే డిస్టెన్స్లో ఉందో ఫోకస్ నుంచి అంతే డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఈ Z అనే పాయింట్ ఫైండ్ చేద్దాం. ఓకే, లెట్ ఈ SA అనే లైన్ ఉంది కదమ్మా, ఈ SA లైన్ డైరెక్ట్రిక్స్ని Z అనే పాయింట్ దగ్గర కలుస్తున్నాయి అనుకుందాం. లెట్ SA మీట్ ద డైరెక్ట్రిక్స్ Z h,k అనుకున్నా. అంటే ఏమవుతుంది ఇక్కడ, మిడ్ పాయింట్ ఆఫ్ SZ అనేది ఈక్వల్ టు A అవుతుంది. ఓకేనా, మిడ్ పాయింట్ ఆఫ్ SZ ఏమవుతుంది, A అనే పాయింట్ 1,3కి ఈక్వల్ అవుతుంది. 2 పాయింట్స్ తెలిసినప్పుడు మిడ్ పాయింట్ ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు, x1 + x2/2, y1 + y2/2. ఆ విధంగా ఇక్కడ ఏంటి, h+3 h+3/2, k+5/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1,3. బోత్ సైడ్స్ కంపేర్ చేయండి, ఏమవుతుంది, h+3/2 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే h ఈక్వల్ టు -1. k+5/2 ఈజ్ ఈక్వల్ టు 3. అంటే k ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దేర్ఫోర్ Z అనే పాయింట్ ఏమొచ్చిందమ్మా, -1,1 వచ్చింది. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. అదేవిధంగా ఇప్పుడు యాక్సిస్ యొక్క స్లోప్ అనేది ఫైండ్ చేయండి. ఇక్కడ యాక్సిస్ అనేది చూడండి, A అండ్ S అనే 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది కదా. ఇక్కడ ఏమవుతుందమ్మా, సిన్స్ యాక్సిస్ పాసెస్ త్రూ 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది. ఏంటా 2 పాయింట్స్, A 1,3 అండ్ S 3,5. సో ఇప్పుడు 2 పాయింట్స్ తెలిసినప్పుడు స్లోప్ ఏమవుతుందమ్మా, దట్ ఇంప్లైస్ స్లోప్ ఆఫ్ ది యాక్సిస్ ఏమవుతుంది, 2 పాయింట్స్ తెలిసినప్పుడు y2 - y1/x2 - x1 కదా. సో ఇక్కడ x1 y1 A 1,3 అనుకోండి, x2 y2 3,5 అని తీసుకుంటే ఏమవుతుంది, 5 - 3/3 - 1, దట్ ఈస్ 2/2. అంటే స్లోప్ ఏమైంది, 1 అయ్యింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్రిక్స్ అనేది ఏ విధంగా ఉంది, పర్పెండిక్యులర్ టు యాక్సిస్ కదా. సో పర్పెండిక్యులర్ కండిషన్ యూస్ చేస్తే యాక్సిస్ అనేది ఈ విధంగా ఉంది, డైరెక్ట్రిక్స్ అనేది ఏ విధంగా ఉంది, పర్పెండిక్యులర్ టు యాక్సిస్ ఉంది కదా. సో పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ ఏం తెలుసు, డైరెక్ట్రిక్స్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్. సో పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి స్లోప్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 స్లోప్ ఆఫ్ ది యాక్సిస్ అవుతుంది. ఓకేనా, పర్పెండిక్యులర్ కండిషన్ అమ్మా. 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే వాటి యొక్క స్లోప్స్ కండిషన్ ఏమవుతుంది, m1 × m2 = -1. ఒక లైన్ యొక్క స్లోప్ తెలిస్తే సెకండ్ లైన్ యొక్క స్లోప్ ఫైండ్ చేయొచ్చు కదా. సో అదే విధంగా రాశాను. అండ్ ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ ది యాక్సిస్ ఏమొచ్చింది, 1. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు -1 అయింది. ఇప్పుడు మనకి డైరెక్ట్రిక్స్ అనేది Z అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందని తెలిసింది. సిన్స్ డైరెక్ట్రిక్స్ పాసెస్ త్రూ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, Z అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందని తెలిసింది. ఏంటి, -1,1
విత్ ద స్లోప్, డైరెక్ట్రిక్స్ యొక్క స్లోప్ ఏముంది ఇప్పుడే ఫైండ్ చేసాం -1 కదా. సో పాయింట్ టు స్లోప్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అవుతుంది. అంటే y మైనస్ y1 అంటే ఇక్కడ ఏంటి, x1 అంటే -1, y1 అంటే 1. సో ఏమవుతుంది, y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు m అంటే -1 ఇంటూ x మైనస్ ఆఫ్ -1 అంటే +1. దట్ ఈస్ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -x మైనస్ 1. దట్ ఎంప్లాయిస్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదమ్మా. ఇది డైరెక్ట్రిక్స్ యొక్క లైన్ ఈక్వేషన్. ఇప్పుడు మనం పారాబొలాకి ఫైండ్ చేయాలి. పారాబొలా ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఏ అనేది వర్టెక్స్ ఇచ్చారు, ఎస్ అనేది ఫోకస్ ఇచ్చారు. సో ఈ విధంగా పారాబొలా అనేది ఉంది. నేను ఇప్పుడు ఒక పాయింట్ పారాబొలా మీద తీసుకుంటాను. ఈ విధంగా పి అనే ఒక పాయింట్ తీసుకున్నాను, x1 y1 అని. అయితే పారాబొలా మీద ఉండే ప్రతి పాయింట్ ఏ విధంగా ఉంటుంది, ఫిక్స్డ్ లైన్ నుంచి ఎంతైతే డిస్టెన్స్లో ఉందో ఫిక్స్డ్ పాయింట్ నుంచి అంతే డిస్టెన్స్. ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఏంటి, ఫోకస్. ఫిక్స్డ్ లైన్ అంటే డైరెక్ట్రిక్స్. ఓకే, ఏమవుతుంది, లెట్ పి x1 y1 be the point on parabola. సో పారాబొలా మీద పి అనే పాయింట్ తీసుకున్నా. అయితే ఈ పి అనే పాయింట్ ఏ విధంగా ఉంటుంది, ఎస్పి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ డైరెక్ట్రిక్స్. ఓకేనా, ఫ్రమ్ డైరెక్ట్రిక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి అంటే ఏంటి, ఎస్ అనే పాయింట్ ఏం తెలుసు మనకి, ఇక్కడ 3,5 అని తెలుసు కదా. ఎస్ 3,5 పి x1 y1 డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది, √(x1 - 3) హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్రిక్స్ అంటే ఇక్కడ ఏం తెలుసు, లైన్ ఈక్వేషను x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. పి నుంచి x1 y1 నుంచి డిస్టెన్స్ ఫార్ములా ఏం తెలుసు, మాడ్యులస్ ఆఫ్ x1 ప్లస్ y1 బై √(x1) యొక్క కోఎఫిషియంట్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఓకేనమ్మా, మనకి లైన్ ఈక్వేషను ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఏదైనా పాయింట్ x1 y1 నుంచి డిస్టెన్స్ ఏమవుతుంది, ax1 ప్లస్ by1 ప్లస్ c బై √(a² ప్లస్ b² కదా. సో ఇదే ఫార్ములా యూజ్ చేశాను ఇక్కడ. ఓకే, సింప్లిఫై చేద్దాం. దట్ ఎంప్లాయిస్ √(, ఏమొచ్చిందమ్మా, x1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x1 ప్లస్ y1 బై √(1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఇంతేనా, సింప్లిఫై చేయండి. ఏమవుతుంది, బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా. x1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ y1 బై √(1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 1 2 హోల్ స్క్వేర్. ఓకేనా, బోత్ సైడ్ స్క్వేర్ చేసాం కదా. x1 - 3 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, x1 స్క్వేర్ ప్లస్ 9 - 6x1 ప్లస్ y1 - 5 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, y1 స్క్వేర్ ప్లస్ 25 - 10y1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్వేర్ చేయండి, x1 ప్లస్ y1 హోల్ స్క్వేర్ అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2x1 y1 బై, సో √2 హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేరు √2 పోతే ఇంకా 2 ఉంటుంది. ఓకే, సో 2 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. 2x1 స్క్వేర్ ప్లస్ 18 - 12x1 ప్లస్ 2y1 స్క్వేర్ ప్లస్ 50 - 20y1 ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2x1 y1. ఓకే, దట్ ఎంప్లాయిస్, ఇప్పుడు అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ 2x1 స్క్వేర్ ఉంది కదా, రైట్ సైడ్ ఉన్న x1 స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. అంటే 2x1 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ అంటే x1 స్క్వేర్. నెక్స్ట్ అదేవిధంగా 2y1 స్క్వేర్ ఉంది, ఇక్కడ ప్లస్ y1 స్క్వేర్. ఇది లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది కాబట్టి అక్కడ y1 స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ 2x1 y1 లెఫ్ట్ సైడ్ వస్తే -2x1 y1. నెక్స్ట్ -12x1 -20y1. కాన్స్టెంట్స్ ఏమున్నాయమ్మా, +18 +50 అంటే ఏమవుతుంది, +68. Therefore, equation of the parabola
ఈజ్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy మైనస్ 12x మైనస్ 20y ప్లస్ 68 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా, అర్థమైందా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సైజ్ 10Bలో రోమన్ నెంబర్ 1లో 7 to 12 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. అదేవిధంగా రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.